गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णार्पणमस्तु। శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము శ్లోకము 32. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. ఇక్కడ నా కాంక్షే అని కొంతమంది పలుకుతుంటారు, కామ్ అని పలుకుతూ ఉంటారు. అలా కాకుండా నా కాంక్షే అని రావాలి. అక్కడ నా కాంక్షే ఇంగ్ అని రావాలా. నా కాంక్షే అని చదువు. నా కాంక్షే విజయం కృష్ణ, కామ్ అని కాకుండా నా కాంక్షే. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. ఘంటసాల గారు 100 శ్లోకాలు భగవద్గీత అందించినప్పుడు పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం, ఇది ప్రార్థనా శ్లోకము. తర్వాత భగవద్గీత ప్రారంభం ఇక్కడి నుంచి చెప్పారన్నమాట ఘంటసాల గారు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. కిం భోగైర్ జీవితేన వా. మనము శ్లోకంలో నుంచి భావాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తే, నా కాంక్షే విజయం కృష్ణ. విజయము అంటే విజయము. నా కాంక్షే, కాంక్ష అంటే కోరిక. నా కాంక్ష అంటే కోరిక లేదు. ఓ కృష్ణ, నాకు విజయం మీద కోరిక లేదు. నచ రాజ్యం సుఖానిచ, ఈ రాజ్యము నచ రాజ్యం సుఖానిచ, ఏదైతే ఈ రాజ్యం వస్తుందో విజయం వలన ఆ రాజ్య సుఖము నాకు వద్దు. నచ సుఖానిచ, ఈ సుఖములు కూడా నేను కోరను. ఈ రాజ్యము గెలుపు నాకొద్దు, ఈ రాజ్యం వల్ల సుఖములు నాకొద్దు. కిం నో రాజ్యేన గోవింద, ఇంకా నాకు ఈ రెండు విజయం వద్దు రాజ్యము వద్దు అనుకుంటే నాకు ఇంకా రాజ్య సుఖం ఎందుకు. కిం భోగైర్ జీవితేనవా, ఈ యొక్క రాజ్యాన్ని గెలుచుకుంటే వచ్చే భోగాలతో నాకేం పని అనేసి చక్కగా చెప్తూ ఉన్నారు అర్జునుల వారు. ఓ కృష్ణ, ఓ శ్రీకృష్ణ, నేను విజయమును రాజ్యమును సుఖములను కూడా కోరడం లేదు. ఓ గోవింద, మాకు రాజ్యముతో కానీ భోగములతో కానీ జీవితముతో కానీ పని ఏమున్నది అనేసి అర్జునుల వారు బాధాతృప్త హృదయముతో చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ శ్లోకం అద్భుతమైన శ్లోకము. 2 భగవంతుని నామాలు ఇక్కడ కనిపిస్తాయి, కృష్ణ అని గోవింద అనేసి. కృష్ణ అనే అర్థానికి చాలా చాలా మహనీయులు చెప్తూ ఉంటారు, అనేక శాస్త్రాల్లో ఉన్నాయి. మనం కొన్ని చెప్పుకుందాం. సర్వం కరోతీతి కృష్ణ అని చెప్తూ ఉంటారు. అంటే భక్తుల యొక్క శోకములు నాశనము చేసేవాడు కాబట్టి సర్వం కరోతీతి కృష్ణ, కృష్ణ అనే శబ్దానికి అర్థాలు మహనీయులు చెప్తూ ఉంటారు. ఇంకా కృషిర్భూవాచక శబ్దోనశ్చ నిర్వృతివాచక తయోరైక్యం పరబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అని చెప్తుంటారు. కృష్ణలో క్రు అనే వాచకము భూవాచకము అనగా సత్యవాచకము అంటారు. నా నివృత్తి వాచకము అంటే ఆనంద వాచకము అని చెప్తారు. అంటే సచ్చిదానంద స్వరూపమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే కృష్ణుల వారు అనేసి కృష్ణ అర్థానికి చెప్తూ ఉంటారు. కర్షయతి సర్వాన్ స్వకుక్షౌ ప్రళయకాలే ఇతి కృష్ణ అని కూడా చెప్తుంటారు. అంటే కుక్షి, తన యొక్క కుక్షిలో
ప్రళయకాలంలో సర్వజీవులను ఉంచుతారు కాబట్టి కృష్ణ అనే పదానికి చెప్తారు. దోషాన్ కృషతి నివారయతి ఇది కృష్ణ అని కూడా చెప్తుంటారు. జీవుల యొక్క పాప దోషములను పోగొట్టేవాడు కాబట్టి కృష్ణుడు అంటారు. పురుషార్థాన్ ఆకర్షయతి ప్రాపయతి ఇది కృష్ణగా, భక్తులకు దుర్లభమైన పురుషార్థాలు కూడా ఇస్తుంటారు కాబట్టి కృష్ణుడు అని. భక్తాన్ ఆకర్షయతి ఇది కృష్ణ, భక్తులను తన వైపు ఆకర్షిస్తూ ఉంటారు కాబట్టి కృష్ణుడు అని. భక్తానాం పాపానాం కృషతి నివారయతి ఇది కృష్ణ, భక్తుల పాపములను పోగొడతాడు కాబట్టి కృష్ణుడు అనేసి ఇలా రకరకాల నామ అర్థాలతో మనకు మహనీయులు చక్కగా చెప్తూ ఉంటారనమాట. అలాగే సచ్చిదానందాత్మ కృష్ణ వర్ణాత్మకత్వాద్వా కృష్ణ అంటే సచ్చిదానంద స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయనే కృష్ణుడు, సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు ఆయనే కృష్ణుడు అనేసి మనకు చక్కగా అనేక మంది పెద్దలు సెలవు ఇవ్వడం జరిగిందనమాట. అలాగే గోవింద అనే పేరు కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇందుకు కూడా మహనీయులు అనేక అర్థాలు చెప్తూ ఉంటారు. గోవులు అంటే ఇంద్రియములు, విందు చేసేవాడు అంటే ఇంద్రియాధిపతి అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకా ఏం చెప్తూ ఉంటారంటే గోవింద, గో అంటే భూమిని, వింద అంటే పొందినవాడు అంటే బయట పెట్టినవాడు, అంటే వరాహ రూపం ఎత్తినప్పుడు ఆ యొక్క నీటిలో మునిగిపోయిన భూమిని బయట పెట్టినవారు కాబట్టి గోవిందులు అంటారనేసి చెప్తూ ఉంటారు. గామ్ ప్లస్ విందతి అని కూడా కొంతమంది చెప్తుంటారు. గామ్ అంటే వేదం అనమాట. ఈ వేదాన్ని ఇచ్చువాడు లేదా పొందువాడు కాబట్టి గోవిందుడు అనేసి. గామ్ ప్లస్ ధేనువు ప్లస్ విందతి, గోవులకు అధిపతి, గోవులకు ఇచ్చువాడు లేదా గోవులకు అధిపతి, గో సంపద కలిగిన వాడు, గోవులను కాచువాడు అని ఒక అర్థము చెప్తూ ఉంటారు. ఇలా పలు రకాలైన అర్థాలను చెప్తూ ఉంటారు ఈ యొక్క కృష్ణ అనే నామానికి మరియు ఈ యొక్క గోవింద అనే నామానికి. ఈ యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే, ఓ కృష్ణ, నాకు ఈ రాజ్య సుఖాలు వద్దు, రాజ్యం ద్వారా వచ్చే భోగాలు వద్దు అనేసి అర్జునుల వారు చెప్తూ ఉన్నారు. చాలా చక్కని శ్లోకం, గుర్తుపెట్టుకోండి. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద, కిం భోగైర్ జీవితేన వాన్, కిం భోగైర్ జీవితేన వాన్.